రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3.59 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా వారిలో ఉపాధ్యాయులు దాదాపు 1.15 లక్షల మంది ఉన్నారు. ఉద్యోగ విరమణ వయసును రాష్ట్ర ప్రభుత్వం 2021లో 58 నుంచి 61కి పెంచిన విషయం తెలిసిందే. ఆ గడువు గతేడాది మార్చితో ముగిసిపోయింది. 2024 మార్చి నెలాఖరు నుంచి ప్రతి నెల దాదాపు 800 నుంచి 1000 మంది ఉద్యోగ విరమణ పొందుతున్నారు. వారిలో సగటున 350 నుంచి 400 మంది ఉపాధ్యాయులే. గత 11 నెలల కాలంలో సుమారు 8000 మంది ఉద్యోగ విరమణ పొందగా వారిలో 4000 మంది వరకు ఉపాధ్యాయులు ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వం నుంచి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక వారు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి పరిష్కారంగా న్యాయస్థానం మెట్టెక్కుతున్నారు. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 500 మంది విశ్రాంత ఉపాధ్యాయులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు తెలుస్తుంది. ఇతర శాఖల ఉద్యోగులు కూడా అదే బాట పడుతున్నారు. హైదరాబాద్లోని ట్రెజరీ విభాగంలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగి ఒకరు కొద్ది నెలల క్రితం హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు 8 వారాల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ ఇవ్వాలని తీర్పు వెలువరించింది. ప్రభుత్వం వెంటనే ఆ మొత్తాన్ని ఇచ్చేసింది. ఈ విషయం తెలిసిన విశ్రాంత ఉపాధ్యాయులు హైకోర్టుకు వరుస కట్టారు. పిటిషన్ దాఖలు చేసిన వారికి 8 వారాల్లో బెనిఫిట్స్ చెల్లించాలని తీర్పు వస్తుండగా ప్రభుత్వం సైతం 1-2 రోజుల్లోనే చెల్లిస్తోంది. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో హిందీ స్కూల్ అసిస్టెంట్గా పనిచేసిన ఎం చంద్రారెడ్డి గత ఏడాది మే నెలలో ఉద్యోగ విరమణ పొందారు. దాదాపు 8 నెలలు గడిచిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందకపోవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాటిని చెల్లించాలంటూ మరుసటి రోజే తీర్పు వచ్చింది. ఈ తీర్పు కాపీని విద్యాశాఖ కార్యదర్శికి ఏజీ కార్యాలయంలో అందజేయగా వారం రోజుల్లోనే సుమారు 52 లక్షల సొమ్ము బ్యాంకు ఖాతాలో జమైంది. హైదరాబాద్ జిల్లా బండ్లగూడ మండలం జంగంమెట్ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేసిన యాదగిరి చారి 2024 జూన్ 30న ఉద్యోగ విరమణ పొందారు. దాదాపు 45 లక్షల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయని లెక్కలు వేసుకున్నారు. కుమార్తె పెళ్లి చేయాల్సి ఉంది. ప్రభుత్వకరణ కోసం ఎదురు చూసిన ఆయన ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఆయనకు 8 వారాల్లోనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు గ్రాట్యుటీతో పాటు జనరల్ ప్రావిడెంట్ ఫండ్, గ్రూప్ ఇన్సూరెన్స్, క్యూమిటేషన్, సరెండర్ లీవ్ల తదితర సొమ్మును ఏకమొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగుల స్థాయిని బట్టి 40 లక్షల నుంచి 70 లక్షల వరకు చేతికి అందుతాయి. వాస్తవానికి ఉద్యోగ విరమణకు 4 నెలల ముందే అకౌంటెంట్ జనరల్ కార్యాలయానికి ఉద్యోగులు లిఖితపూర్వకంగా సమగ్ర వివరాలను అందజేస్తారు. కానీ ఉద్యోగ విరమణ చేశాక నెలలు గడుస్తున్నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందని పరిస్థితి ఉంది. గత ఏడాది మార్చి నుంచి ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులకు చెల్లింపులకే కేవలం 1500 కోట్లు అవసరమని అంచనా. ఇతర శాఖల వారితో కలిపితే ఈ మొత్తం 3000 కోట్ల వరకు ఉంటుంది. ఉద్యోగ విరమణ పొందిన వారు న్యాయస్థానానికి వెళ్లేవారికి కాకుండా ప్రభుత్వం వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని PRTU తెలంగాణ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పర్వతి సత్యనారాయణ కోరారు. చూడండి, విశ్రాంత ఉపాధ్యాయులు న్యాయ పోరాటం అని మనకు పేపర్లు వచ్చింది. జీవితాంతం పనిచేసి లాస్ట్కు పైసలు వస్తాయి, దాంతో జీవితంలో స్థిరపడదామనేటువంటి వాళ్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.